అందరికీ నమస్కారం. మీనాక్షి గ్రూప్ బాలానందం. చదువుల తల్లి సరస్వతీ మాతతో ముడిపడిన పండుగ దినం మన వసంత పంచమి. ఈ రోజున సరస్వతీ మాతను పూజిస్తే చదువు బాగా వస్తుందని మాత్రమే చాలా మందికి తెలుసు. అయితే ఈ పర్వదినానికి సంబంధించిన మరికొన్ని విశేషాలను చెప్పడానికి చిన్నారులు సాహితీ సంస్కృతి మన ముందుకు వస్తున్నారు. మరి వాళ్ళు చెప్పే విశేషాలేంటో వినేద్దామా? జై శ్రీరామ్. నమో నమో శ్రీ సరస్వతి, నమో నమో శ్రీ సతీ సఖి, నమో నమో శ్రీ సరస్వతి, నమో నమో శ్రీ సతీ సఖి, నమో నమో శ్రీతరక్షకి, నమో నమో వీణాపాణి, నమో నమో శ్రీతరక్షకి, నమో నమో వీణాపాణి, నమో నమో శ్రీ సరస్వతి, నమో నమో శ్రీ సతీ సఖి. బ్రహ్మమానస విహారిణి, బహుజ్ఞాన స్వరూపిణి, బ్రహ్మమానస విహారిణి, బహుజ్ఞాన స్వరూపిణి, హంసిని వాసర భామిని, వ్యాసవందిత వికాసిని, హంసిని వాసర భామిని, వ్యాసవందిత వికాసిని, నమో నమో శ్రీ సరస్వతి, నమో నమో శ్రీ సతీ సఖి, నమో నమో శ్రీ సతీ సఖి, నమో నమో శ్రీ సతీ సఖి. ఈ పాట ఎంత బాగుందక్క. అవును, చాలా బాగుంది. అంతా సరస్వతి అమ్మవారి దయ. మనందరం ప్రతి సంవత్సరం వసంత పంచమి జరుపుకోవడం వల్ల, ఆ చదువుల తల్లిని ఆరాధించడం వల్ల మనమందరం పాడే ఈ పాటలు, పద్యాలు, శ్లోకాలు, మన చదువులు అంతా సరస్వతి అమ్మవారి అనుగ్రహమే. అక్క, ఈ వసంత పంచమినే కదా శ్రీ పంచమి అంటారు? అవును, శ్రీ అంటే 3 శక్తుల సమ్మేళనం. సరస్వతి అమ్మవారిని 3 శక్తుల రూపంగా ఆరాధిస్తారు. శ్రీ అంటే సంపద కదా అక్క? అవును, సంపద అంటే కేవలం ధనమే కాదు. జ్ఞానం గొప్ప సంపద, విద్య గొప్ప సంపద. మిగతా సంపదలు ఒకప్పుడు ఉండొచ్చు, లేకపోవచ్చు, కానీ జ్ఞాన సంపద అలా కాదు. ఒక్కసారి సంపాదిస్తే ఇక తగ్గిపోవడం అనేది ఉండదు. అంటే ఇందులో మనకేమర్థమవుతుంది? నిజమైన సంపద విద్య అని. కాబట్టి విద్యను ప్రసాదించే ఆ సరస్వతి అమ్మవారి పర్వదినాన్ని శ్రీ పంచమి అంటారు. అక్క, నాకు వసంత పంచమి అర్థం కూడా తెలీదు. వసంత పంచమి గురించి చెప్పవా? సరే, వసంత ఋతువులో మనకు వాతావరణం ఎంతో హాయిగా ఉంటుంది. వసంత ఋతువా? అదెప్పుడు వస్తుంది? అదే మనం ఉగాది పండుగ, శ్రీరామనవమి పండుగ చేసుకుంటాం కదా, అప్పుడు. ఓ, చైత్రమాసంలోనా? అప్పుడు చెట్లు చిగురిస్తాయి, చల్లటి గాలులు వీస్తాయి, వాతావరణం ఎంతో ఆహ్లాదంగా ఉంటుంది. అలా మన జీవితం కూడా ఆహ్లాదంగా ఉండాలి అంటే అజ్ఞానం అనే చీకటిలో నుంచి జ్ఞానం అనే వెలుగులోకి రావాలి. అలా రావాలి అంటే జ్ఞానాన్ని సంపాదించాలి. అలా జ్ఞానం కలగాలి అంటే సరస్వతి అమ్మవారిని ఆరాధించాలి. అలా ఆరాధిస్తే మన జీవితాలు కూడా వసంతంలా మారుతాయి. అక్క, ఇవాళ రోజు ఇంకా ఏమేం చేస్తారు? సరస్వతి అమ్మవారు ఉద్భవించిన కారణంగా పిల్లలకు అక్షరాభ్యాసం చేస్తారు, పుస్తకాలకు, రకరకాల వాద్యాలకు పూజ చేస్తారు. అలా చేస్తే మనకి వాక్శుద్ధి, సద్బుద్ధి, ప్రతిభ, ధారణా ప్రజ్ఞ, ఆలోచన శక్తి, స్ఫురణ అన్నిటినీ ప్రసాదిస్తుంది ఆ సరస్వతి అమ్మవారు. మన సనాతన ధర్మంలో జరుపుకునే పండుగలు ఋషులు మనకు ప్రసాదించిన జ్ఞానగనులు. అందరికీ వసంత పంచమి శుభాకాంక్షలు. జై శ్రీరామ్. చిన్నారులు సాహితీ సంస్కృతి ఇద్దరు వసంత పంచమి గురించి చక్కగా చెప్పారు కదా. వాళ్ళిద్దరికీ అభినందనలు.
అలాగే మిగిలిన పిల్లలు కూడా ఇలాంటి మంచి మంచి విషయాలు తెలుసుకొని ఇలాగే ప్రోగ్రాంలు అందరూ చేయాలని కోరుకుంటున్నాను. చేస్తారు కదూ? సంతోషం. మీ అందరికీ వసంత పంచమి శుభాకాంక్షలు. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.